రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో శివంపేటలో అధికారులను RRR బాధితులు నిర్బంధించారు. భూములు ఇస్తున్న రైతులకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. ప్రభుత్వం తమకు తక్కువ నష్టపరిహారం చెల్లిస్తుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో తమ పొట్ట కొట్టదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. భూమికి భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే RRR నిర్మాణానికి భూమి ఇచ్చేదే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. మార్కెట్ వాల్యూకి 3 రెట్లు వస్తాయని అప్పుడు రైట్ RRR బాధితులనైతే నిర్బంధించారు రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, RRR బాధిత రైతులు గ్రామ పంచాయతీ ఆఫీసులో నిర్బంధించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట గ్రామ రైతులు పంచాయతీ కార్యాలయంలో ఆర్ఐ ప్రవీణ్, GPO ప్రవీణ్ ప్రమోద్ ను ఇద్దరిని కూడా నోటీస్ ఇవ్వడానికి వచ్చినటువంటి అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేసి తాళం వేసి అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు RRR పేరుతో రైతుల పుట్టకుట్టదని, రోడ్లకు అభివృద్ధి పేరుతో రైతుల పుట్టకుట్టదని చెప్పి రైతులు వేడుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎకరాకు 16 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. కానీ బయట మార్కెట్ లో మాత్రం కోటికి పైగా భూమి ఎకరాకు వస్తుందని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే రైతుల ల్యాండ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ₹1 కోటి చెల్లించాలి, లేదంటే మరొక చోట మాకు భూమిని కేటాయించాలని చెప్పి రైతులైతే డిమాండ్ వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఆర్ఐ ప్రమోద్, తర్వాత GPO ప్రవీణ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి శివంపేటలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేసి తాళం వేసి నిర్బంధించారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి సిఐ ప్రవీణ్ అనిల్ కుమార్ అక్కడికి విచ్చేసి ఘటనాస్థానానికి విచ్చేసి విచారణ చేపట్టారు. అటు రైతులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి రైతులు ఏదైనా ఉంటే సామరస్యంగా సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలి, కానీ అధికారులను నిర్బంధించినట్టుగా అని చెప్పి అటు సిఐ చెప్పినప్పటికీ రైతులు మాత్రం సజమిరా అంటూ ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల్సిందే, ఈసారి పోతే మేము రోడ్డున పడతాం, కాబట్టి మాకు వేరే చోటనన్నా భూమిని కేటాయించాలి, లేదంటే మాకు మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు చెల్లించాలని చెప్పి రైతులైతే డిమాండ్ వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు. మార్కెట్ వాల్యూకి 3 రెట్లు వస్తాయని అప్పుడు 6 రెట్లు వస్తాయని అప్పుడు మార్కెట్ వాల్యూకి 3 రెట్లు వస్తాయని అప్పుడు 6 రెట్లు 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 మార్కెట్ వాల్
చెప్పు 16 లక్షలు వచ్చినాయి బాధ అప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు, ఆర్ఏ చెప్పారు, మార్కెట్ వాల్యూకి 3 రెట్లు వస్తాయని అప్పుడు ఆర్డీఓ